మత్స్యకారులు పేద బడుగు బలహీన వర్గాల జీవనాభివృద్ధి కోసం మైదుకూరు ఎర్ర చెరువులో చేప పిల్లల్ని వదిలినట్లు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తెలిపారు. కడప జిల్లా మైదుకూరులోని ఎర్ర చెరువులో 1,00,000 చేప పిల్లలను ఆయన వదిలారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎర్ర చెరువులో చేప పిల్లలను వదిలామన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సుధాకర్ యాదవ్ ఆరోపించారు. చేప పిల్లలు పెరిగేందుకు అవసరమైన నీటిని SR1 ద్వారా ఎర్ర చెరువు నింపుతున్నామని అన్నారు. వనరులన్నీ ప్రజలకు అందించి మైదుకూరును సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమన్నారు సుధాకర్ యాదవ్. ఈరోజు మన ఎర్ర చెరువులో చేపలు వదిలి, ఎందుకంటే ఇంతకుముందు 2018-19లో మేము ఒకసారి వదిలాం. అప్పుడు చెరువు నింపిన తర్వాత చేపలు వదిలడం జరిగింది. ఇప్పుడు అదే ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎక్కడ కానీ ఇటువంటి కార్యక్రమం చేయలే. ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేపల ప్రోగ్రాం అంటే సుమారు 1,00,000 చేపలను మన ఎర్ర చెరువులో వదిలి ఈ మత్స్యకారులకు, ఈ బీద బడుగు ఉన్న వాళ్ళకు వాళ్ళకి జీవనోపాధి ఉంటుందని చెప్పి ఆలోచనతో ఈరోజు చేపల నీళ్ళను వదలడం జరిగింది. ఈరోజు మన ఎర్ర చెరువులో చేపలు వదిలి, ఎందుకంటే